అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకునే ఆడవాళ్ళు ఈ 5 రకాలుగా ప్రవర్తిస్తారు. జాగ్రత్తగా వినండి మిత్రమా. అసలు ఈ లోకంలో ఉన్నదాన్ని ఎవరూ గుర్తించరు. లేని దానిని కావాలని ఆరాటం, సంతృప్తి లేని జీవితం, పోరాటాల కోసం జీవితాలే నాశనం చేసుకుంటున్నారు కొందరు శ్రీమూర్తులు కూడా ఉన్నారు. సమాజంలో అందరూ చెడ్డ స్త్రీలే అని నేను చెప్పటం లేదండి, మంచివాళ్ళు కూడా ఉంటారు. జీవితం నాటకాలు ఇంకెన్నాళ్ళు. నిజం తెలుసుకుంటే అదే జీవితం పాంపుగా మారుస్తుంది. చాలా సంతోషంగా ఉంటుంది కదా. అలా కాకుండా కొందరు స్త్రీలు తన భర్తను కాదు అని పరాయి మగవారితో అక్రమ సంబంధాలు పెట్టుకొని తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఏదో సాధించామని సంబరపడుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితాన్ని కోల్పోతారు. అది ఎప్పటికీ మాత్రం అసలు కరెక్ట్ అయిన పద్ధతే కాదు. అలా చేయడం ముమ్మాటికి కూడా తప్పే అవుతుంది. కష్టమో నష్టమో ఏదైనా సరే కట్టుకున్న భర్తతోనే జీవితం అనేది సుఖంగా సంతోషంగా జీవించగలగాలి. అప్పుడే కదా నీ జీవితానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది. నలుగురిలో నీకు గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి. అలా కాకుండా ఏముందిలే అని వదిలేసుకుంటే వెళ్ళిపోతే ఏముంది చెప్పండి. జీవితానికి, నీకు, నీ మాటకి, అలానే నీకు కలిగిన సంతానానికి ఏ మాత్రం నలుగురిలో విలువ ఉంటుంది? ఏమీ ఉండదు. నువ్వే ఆలోచించి మిత్రమా ఒక్కసారి. నీ పిల్లలకైనా ఎవరికైనా సరే మర్యాద అనేది ఇస్తారా? ఇవ్వరు కదా, ఖచ్చితంగా ఇవ్వరు. కాబట్టి కష్టమైనా నష్టమైనా తాళి కట్టిన భర్తతోనే నువ్వు జీవితాన్ని సాగిస్తే అప్పుడే జీవితం అనేది చాలా బాగుంటుంది. క్షణకాలం సుఖాలకు పోయి జీవితకాలం కాపురాలు నాశనం చేసుకుంటున్నారు కొందరు స్త్రీమూర్తులు. వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య తమ భర్తతో ఈ 5 రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందామా. తరతరాలు మారినా తత్వం మారలేదు అన్నట్లుగానే ఉంటుంది కదా ప్రస్తుతం కొందరి ఆడవాళ్ళ పరిస్థితి, ప్రవర్తన. నిజమే. ఈ విధంగా పరాయి వ్యక్తులతో ఎందుకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు అంటే అలాంటి అలవాట్లు ఈ తరం అలవాటు కాలేదు. అది మన పూర్వీకుల కాలం నుండే కొంతమంది స్త్రీలు పక్కవారితో ఒక ఆనవాయితీగా అక్రమ సంబంధాలు అనేది పెట్టుకుంటూ ఉండేవారు. అలా వస్తున్నదే. ఇది చూసి కొంతమంది నేర్చుకుంటూ ఉన్నారు, అలవాటు పరుచుకుంటూ ఉన్నారు. ఇక అలానే ఈ సంఖ్య అనేది ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడున్న కంప్యూటర్ యుగంలో ఆచరణలోకి రావడం వలన ఇది కాస్త ప్రతి 10 మందిలో సగటు 3కి 4కి వర్తిస్తూ ఉంది. పక్కవారిలో అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లు ఈ మధ్య కొన్ని పత్రికా సర్వేలు కూడా చాలానే వచ్చేసాయి. అయితే ఒకవేళ తాళి కట్టిన భార్య వేరే వ్యక్తులతో సంబంధాన్ని కొనసాగించినట్లయితే తమ భర్తలకు తెలియకుండా ఈ 5 విషయాలు ఎక్కువగా దాస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా ఒక సర్వే ప్రకారం కూడా తెలుసుకున్నారు. మరి 5 విషయాలేంటో ఇప్పుడు చూద్దాం మిత్రమా. మనం ఈరోజు తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది, తాళి కట్టిన భర్తతో కన్నా తన మొబైల్తోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉండడం. వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్లు ఇలాంటి వాటిలో ఎక్కువ సమయాన్ని కేటాయించడం. అసలు ఈ చాటింగ్లు ఇవి పగలు రాత్రి అని తేడా లేకుండా వాటిలోనే మునిగిపోవడం. ఫోన్ రింగ్ అయినప్పుడు మీ ముందు కాకుండా పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ముసిముసి నవ్వులు తనలో తను నవ్వుకుంటూ ఉండడం. అలానే తమ మొబైల్ ఫోన్ లాక్ను తమ భర్తకు తెలియకుండా రహస్యంగా ఉంచడం అనేది, ఇలా ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. ఏ స్త్రీ అయితే తన భర్తతో ఇలాంటి ప్రవర్తన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయో తనకు కొంతవరకు అనుమానించాల్సిందే. ఇతర వ్యక్తులతో సంబంధాలు పెట్టుకున్న స్త్రీ ప్రవర్తన చాలా వరకు కూడా ఇలాగే ఉంటుంది. అలా అని ఫోన్ చూడకూడదు అని చెప్పటం లేదండి. ఫోన్ చూడవచ్చు, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఆ ఫోన్లో ఉపయోగకరమైన ఉండాలి. కుంటి సాకులతో పుట్టింటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళడం, ఇంతకు ముందులా భర్తతో ప్రేమగా ఆప్యాయంగా ఉండకుండా ఏవో సాకులు చెప్పి పుట్టింటికి వెళ్ళి త్వరగా రాకుండా అక్కడే ఉండిపోవటం చేస్తుంటారు.
ముందులా కాకుండా తమ భర్తతో ముక్కుసూటిగా మాట్లాడలేకపోవడం, తమ కళ్ళలోకి చూసే ధైర్యం అనేది చేయలేకపోవడం, ఎక్కడో చుట్టుపక్కల చూస్తూ మాట్లాడటం, ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. అసలు ఏ మాత్రం కూడా తన భర్త కళ్ళలోకి చూసి అస్సలు మాట్లాడలేరు వాళ్ళు. అలానే ఇంట్లో పనిని పక్కన పెట్టి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టి ఇల్లంతా చిందరవందరగా ఉంచుకోవడం, అలాగే తన పిల్లల్ని పట్టించుకోకుండా ఉండడం, వారి బాగోగుల గురించి కేర్ తీసుకోకుండా ఉండడం, కేవలం తమ గురించి తమ అందచందాల గురించి ఆలోచించడం, ఎప్పుడు చూసినా అద్దం ముందు నిలబడి మేకప్లు వేసుకోవటం, ఇలాంటివి చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక అలా అలా అని 3 భర్త సంతోషంగా హగ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఏదో చిరాగ్గా మొహం పెట్టడం, సూటిపోటి మాట్లాడడం చేస్తూ ఉంటారు. ఎప్పుడు మీ నుంచి దూరంగా వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు. పక్కదారి పట్టిన స్త్రీలలో ఖచ్చితంగా ఈ లక్షణాలు చాలా ముఖ్యంగా కనిపిస్తాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక అలానే 4 ఇక 4వది, తాము కట్టిన చీరను మళ్ళీ మళ్ళీ కట్టుకుంటూ ఉండడం, ఎప్పుడు తమకు సంబంధించిన వస్తువులతో ఏదో ఒకటి కొనడం, వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం చేస్తూ ఉంటారు. తమ భర్తను కేవలం డబ్బు కోసమే వాడుకోవడం, భర్త దగ్గరికి వస్తున్నా సరే కసురుకోవడం, ఇలా ఏదో ఒకటి చెప్పి తన భర్తను ఏదో ఒక రకంగా దూరం పెడుతూ ఉంటారు. తన నుంచి ఎప్పుడు దూరంగా వెళ్దామా, ఎప్పుడు ఫోన్ మాట్లాడదామా, ఎప్పుడు బయటికి వెళ్దామా, ఇలా అనుక్షణం కూడా అనుకుంటూ ఉంటారు. ఇక చివరిగా 5, ఎప్పుడు కూడా ఏదో ఒక ఊహాగానంలో విహరిస్తూ ఉన్నట్లు వాళ్ళ ప్రవర్తన అనేది ఉంటుంది. ఇలాంటి ప్రవర్తన ఉన్నవాళ్ళు రోజు రోజుకి ఎన్నో అబద్ధాలు కూడా చెబుతూ ఉంటారు. తప్పుని ఎవ్వరూ చూడడం లేదని వాళ్ళకు వాళ్ళే సర్ది చెప్పుకుంటూ ఉంటారు. నేను చూసేది అసలు తప్పు కాదు అన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అసలు సమాజంలో ఏం చేస్తున్నారు అన్నది కూడా వాళ్ళు పూర్తిగా మర్చిపోతారు. అసలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ, వాళ్ళ కుటుంబ మర్యాదలు కానీ, గౌరవం కానీ ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం వాళ్ళంటే వాళ్ళ సుఖాలనే చూసుకుంటూ, కేవలం వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు తప్పితే కడుపును పుట్టిన బిడ్డల గురించి ఆలోచించకుండా, కట్టుకున్న భర్త గురించి ఆలోచించకుండా, అత్తమామల గురించి ఆలోచించకుండా, ఎవ్వరి గురించి పట్టించుకోకుండా కేవలం సుఖమే చూసుకునేవారు ఎంతోమంది ఉన్నారండి. కానీ ఇది ముమ్మాటికి తప్పే అవుతుంది. కొద్ది క్షణాలు నీకు లేదా కొద్ది రోజులు, కొద్ది నెలలు నీకు సంతోషంగా ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికైనా సరే ఆ సంబంధం అనేది ఏదో ఒక రోజు బాధ కలిగిస్తుంది. అప్పుడు మర్చిపోవద్దు, ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ కూడా తప్పుడు దారిలో నడిచే స్త్రీలు కనిపిస్తాయి అని. ఆ ఒక్కపూట సుఖం కోసం కట్టుకున్న భర్తను కాదని పరాయి వాళ్ళ కోసం ఆరాటపడితే ఉన్న జీవితమే నాశనం అవుతుంది. కాబట్టి తప్పుడు దారి ఎంత సక్రమంగా ఉన్నా సరే అది ఎప్పుడో ఒకప్పుడు ముళ్ళ పొద కావాల్సిందే, ముళ్ళు గుచ్చుకోవాల్సిందే. జాగ్రత్తగా ఉండాలి మిత్రమా. మీ జీవితాన్ని మంచిగా మార్చుకుంటారా లేదా ముళ్ళ పొద చేసుకుంటారా అన్నది మీ ఇష్టం, మీ చేతిలోనే ఉంటుంది. సరైన మార్గంలో ప్రస్తుతం ముళ్ళున్నా సరే రేపటి రోజున ఆ ముళ్ళే నీకు పూలబాటగా అవుతాయి. ప్రస్తుతం చూసి మురిసిపోకు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే జీవితం సుఖమయమవుతుంది. ఇలాంటి పాడు పనులు అందరి స్త్రీలు చేయర్లేండి, కొందరు మాత్రమే. ఆ కొందరి కోసమే ఈ లక్షణాలు. ఇప్పుడు తప్పుదారులు నడుస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏమాత్రం కూడా తప్పుడు దారిలో వెళ్లకుండా చూసుకోవాలి. మీకంటే ఒక మంచి కుటుంబం ఉంది, మీకంటే ఒక మంచి సంతానం ఉంది. సరైన కుటుంబంలో మీరు ఉన్నప్పుడు సరైన మార్గాన్నే కదా ఎంచుకోవాలి. అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారని, ఏదో ఒకటి సరదాగా ఉంది కదా అని అక్రమ సంబంధాలు పెట్టుకోవటం వల్ల ఏదో ఒక రోజు మీ జీవితమే నాశనం అయిపోతుందని తెలుసుకోండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అందరితో రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉంటే తర్వాత బాధపడవలసి వస్తుంది. అది మీరే కావచ్చు. జాగ్రత్తగా ఉండాలి, అలాగే ధైర్యంగా ఉండాలి. అర్థమైంది కదా? విన్నారు కదా అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.